నమస్తే ఆంటీ. యో బ్రో, వాట్సప్. హలో సార్, గుడ్ మార్నింగ్. నా లింగో పరిస్థితులకు అనుగుణంగా మార్చుకునేంత అనువైనది. అయితే మీ డెట్ స్కీమ్ కూడా అదే చేయగలదా? మీకు ఆసక్తిగా ఉంటే ఒకసారి చూడండి. మిత్రులారా, నేటి పరిస్థితిని చూస్తుంటే ఆర్బీఐ రేట్లు పెంచవచ్చు అని అంటున్నారు. నా మొత్తం ఫీల్డింగ్ ప్లాన్ వృధా అయిపోయింది. ఏ ఫీల్డింగ్, ఏ ప్లాన్ ఏంటో చెప్పగలరా? అది డెట్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడానికి ప్లాన్ చేశాను. చూడండి, నేను అప్రైజల్ బోనస్ ను సేఫ్లీ మరియు మోడరేట్లీ అభివృద్ధి చెందడానికి డెట్ ఫండ్ లో పెట్టుబడి పెట్టాను. ఎవరికి తెలుసు, ఆర్బీఐ వడ్డీ రేటును మళ్ళీ పెంచవచ్చు. మీరు కొంచెం వేచి ఉండి, రేటు పెరిగే వరకు వేచి ఉండి ఇన్వెస్ట్ చేస్తే మీరు అధిక రాబడిని పొందవచ్చు. మీరు ఇలా ఆలోచిస్తే మీరు మీ జీవితంలో ఆగిపోతారు. నిజానికి మీ ప్రాబ్లం న్యాయమైనది, కానీ ఒక సొల్యూషన్ కూడా ఉంది. నాకు చెప్పండి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ ఫండ్. ఇది అటువంటి డెట్ స్కీమ్. ఇది ప్రధానంగా ఫ్లోటింగ్ రేట్ ఇన్స్ట్రుమెంట్స్ లో పెట్టుబడి పెడుతుంది. దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు ఈ లక్ష్యం కోసం. పెరుగుతున్న వడ్డీ రేట్ల నుండి లాభం పొందడానికి. ఉదాహరణకు, డెట్ మార్కెట్లో వడ్డీ రేటు పెరిగినప్పుడు ఫ్లోటింగ్ రేట్ ఫండ్స్ రిటర్న్ రేట్లు అనుగుణంగా మారతాయి. ఇది ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు మీ రిటర్న్స్ ని కూడా పెంచుతుంది. ఈ స్కీమ్ ఇన్కమ్ ని జనరేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రధానంగా ఫ్లోటింగ్ రేట్ ఇన్స్ట్రుమెంట్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా సేఫ్టీ ఇంకా లిక్విడిటీల మెరుగైన బాలన్స్ ని నిలబెడుతుంది. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినా లేదా తగ్గినా నా ఫీల్డింగ్ సెట్. మరి ఈ రోజు నుండే ఇంట్రెస్ట్ రేట్ హైక్ అంటే భయపడకండి. దాని ద్వారా లాభాన్ని పొందేందుకు ప్లానింగ్ చేయండి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ ఫండ్. ఈ స్కీమ్ గురించి మరింత తెలుసుకోవడానికి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ ఫండ్ కోసం సెర్చ్ చేయండి లేదా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి. ఇలాంటి మరింత కంటెంట్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటుంది. స్కీమ్ సంబంధించిన అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవండి.